శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ రాజరాజేశ్వరీ దేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామివారి దేవస్థానము, శైవ క్షేత్రము, భారత ధర్మదేవత బిరుదాంకితులు పరమ పూజ్య శ్రీ 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 శివస్వామివారి యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ, ముందుగా అందరికీ ఆర్డి న్యూస్ ప్రేక్షకులకు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరముగా కొత్త పేరుతో వచ్చుచున్నది. ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరము అయినది. ఈ పరాభవనామ సంవత్సరమునకు అధిపతి గురువైనాడు. అలా మనం పంచాంగం యొక్క విశిష్టతను తెలుసుకున్నప్పుడు, పంచాంగం అనేది ఏ కులానికి ఏ మతానికి చెందినది కాదు. మానవ జాతి అందరకు ఉపయోగపడే ఖగోళ విజ్ఞానమే పంచాంగము. మానవుడు తన అదృష్టాన్ని పరిరక్షించుకోవడానికి, దురదృష్టము నుండి కొంతవరకు రక్షించుకోవడానికి దివ్య ఔషధముల ఉపయోగపడేదే పంచాంగం. మా యొక్క పంచాంగమును, మా యొక్క పంచాంగ ఫలితములను ఆదరించుచున్న వారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సర ఉగాది యొక్క పంచాంగ ఫలితములు. శ్రీ పరాభవనామ సంవత్సరములో రాజు గురుడు, మంత్రి కుజుడు, సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి బుధుడు, ఆర్గాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, నీరసాధిపతి గురువు, రవి శుక్రులకు ఏ ఆధిపత్యం ఈ సంవత్సరం రాలేదు. ఈ నవనాయకులలో 7 ఆధిపత్యములు శుభులకు, 2 ఆధిపత్యములు పాపులకు వచ్చినవి. అలాగే ఉపనాయకులలో 16 ఆధిపత్యములు శుభులకు, 5 ఆధిపత్యముల పాపులకు వచ్చినవి. నవనాయకులలోను ఉపనాయకులలోను శుభాధిపత్యములు అధికముగా వచ్చినందున పరిపాలనా విధానములు బాగుంటాయి. అధికార యంత్రాంగము బాగా పనిచేయను. శ్రీ పరాభవనామ సంవత్సరములో రాజు గురుడు కావున పాలించే ప్రభువులు ప్రజలు భక్తిభావంతో ఉందురు. యజ్ఞ యాగాది క్రతువులు ఆచరించుచు సనాతన ధర్మములు పాటించుచుంటారు. ప్రజలు సుభిక్షముగా ఉంటారు. క్షేమము ఆరోగ్యముగా జీవింతురు. కుజుడు మంత్రి అయినందున గ్రామాలలో పట్టణములందు అగ్ని ప్రమాదములు ఎక్కువగా జరుగును. రాజులకు యుద్ధ భయము కలుగు సూచనలు ఉన్నవి. దైవజ్ఞుడు చంద్రుడైనందున జల పంటలు ఇతర ధాన్యములు బాగుగా ఉండును. పురోహితుడు శుక్రుడు దేవాధిపతి గురుడు అయినందున యజ్ఞ యాగాది క్రతువులు బాగుగా జరుగును. అర్చక పురోహిత వర్గం వారు అభివృద్ధి పొందుదురు. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు పాత దేవాలయములను పునర్నిర్మాణము చేపట్టి ప్రజలలో మరింత భక్తి భావములను పెంపొందించుచుందరు. వృక్షాధిపతి బుధుడైనందున ఉద్యానవనముల అభివృద్ధి జరుగును. ప్రభుత్వములు మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టను. అటవీ సంపద కాపాడుటలో అటవీ శాఖ ప్రేక్షక పాత్ర వహించును. వస్త్రాధిపతి శని అయినందున వస్త్ర వ్యాపారములు నష్టములతో నడుచును. చేనేత పరిశ్రమ కుంటుపడును. చేనేత జౌళి శాఖ ఆప్కో సంస్థలు నష్టములను నడుచుచుండును. పశునాయకుడు చంద్రుడైనందున పశు సంవర్ధక శాఖ అభివృద్ధిగా నడుచును. పాడి పరిశ్రమలు పాల వ్యాపారములు లభిస్తాయి.